ప్రైమ్ న్యూస్. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ మరియు తెలుగుదేశం పార్టీ నాయుడుపేట పట్టణ అధ్యక్షులు 786 రఫీ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయుడుపేటలో అనాదిగా కొనసాగుతున్న అపరిష్కృత జటిల సమస్యలపై ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ మాట్లాడారు. నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని ముస్లింల చిరకాల కోరిక అయినటువంటి యోగా స్థలం గురించి, దానికి పొజిషన్ సర్టిఫికేట్ గురించి కలెక్టర్ని కోరడం జరిగింది. ఆయన స్పందిస్తూ తొందరలోనే ఈద్గాకు స్థలం కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే సమస్యల ఆటోనగర్ సంబంధించి ఏపీఐఐసితో మాట్లాడి వీలైనంత తొందరగా ఆటోనగర్కు స్థలం కేటాయిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, హాస్టల్లో, గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె కోరారు. దీనికి స్పందించిన ఆయన అన్నీ కూడా తొందరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సూళ్లూరుపేట అన్నా క్యాంటీన్ జూనియర్ కళాశాల వద్దకు తరలించాలని ఆమె కోరారు. అన్ని గురుకులాల్లో మరో 10 సీట్లు కేటాయించాలని ఆమె కోరారు. పెళ్లకూరు మండలం గిరిజన కాలనీకి డీకేటీ పట్టాలు మంజూరు చేయాలని ఆమె కోరారు. అయితే సమస్యలు జిల్లా కలెక్టర్ త్వరలోనే అన్ని సమస్యలను పూర్తిగా పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఆమె వెంట తెలుగుదేశం పార్టీ నాయుడుపేట పట్టణ అధ్యక్షులు రఫీ, గోనుబాబు తదితరులు పాల్గొన్నారు.